హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో గుమ్మడికాయ పులుసు అండి. దప్పలం అంటారు కదా, అదే చేస్తున్నాను. 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అందులో గుమ్మడి ముక్కలు ఉంటాయి కదండి, పీసెస్ కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా మరిగించాలండి, బాగా ఉడికించాలన్నమాట. ఆ తర్వాత చూడండి, పీస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ఉడికిన తర్వాత వంకాయలు వేసుకోవాలండి. ఫస్టే వేసుకుంటే మనకి బాగా మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత ఏంటంటే టమాటా వేసుకున్నాను. తర్వాత చింతపండు రసం వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకున్నాను, ముక్కలకి సరిపోవాలి కదా అని చెప్పేసి. తర్వాత ఇది బెల్లం అండి. బెల్లం పీస్ నా దగ్గర లేదు, అందుకని పౌడర్ వేసుకున్నాను. అది బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. అందులో ఏంటంటే వెల్లుల్లిపాయలు, తర్వాత మినపప్పు, శనగపప్పు, అన్ని ఆవాలు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పులుసు రెడీ అండి. అన్నంతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.